చివరిగా మరో ముఖ్యమైన అంశం ఏంటంటేనా తెలంగాణలో ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు కూడా అటు కొస నుంచి చూస్తే ఇటు కొసకు కూడా ఆర్టీసీ బస్సులు ఈ రోజు కూడా చిన్న చిన్న మారుమూల పల్లెలకు సర్వీస్ లేదన్న. ఇప్పుడు ఈ రోజుల్లో అంత బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఆర్థిక స్థితిగతులు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ కంఫర్ట్ కోసం ఏదైతే బస్సులు ఈరోజు ఎక్కువ రష్ ఉన్నది, ఎక్కువ వీళ్ళు ఫ్రీ అనగానే 10 రూపాయలకు ఎక్కిపోతాం అనేటువంటి ఆలోచన చేయకుండా వాళ్ళ కంఫర్ట్ కోసం కూడా ఈరోజు ఆటోలను, క్యాబ్లను కూడా ప్రిఫర్ చేసే అవకాశం ఉందన్న. ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు కొన్ని పల్లెలలో తీసుకుంటే ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని పల్లెలకు బస్సు సర్వీస్ అనేది లేదు, అక్కడ కూడా ఆటోని ప్రిఫర్ చేస్తున్నారు. దీనివల్ల మీకు వచ్చేటువంటి వస్తుందన్న అంతో ఇంతో అనేది ఖచ్చితంగా నష్టం అనేది ఏర్పడుతుంది అనేటువంటి మీ ఆలోచన గురించి అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళబోతుంది. దాని గురించి కూడా వాళ్ళు సమీక్ష చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. కానీ పూర్తిగా దీన్ని దుందుడుకుడు వ్యవహార శైలిలో చేస్తున్నారు అనేటువంటి ఏదైతే విమర్శ ఉందో దానిలో మిమ్మల్ని పావులుగా చేసుకొని వాడుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల వాళ్ళ ఉద్దేశాన్ని కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకొని మహిళలకు ఏదైతే ఈరోజు లబ్ధి చేకూరుతుందో, వాళ్ళకి ఏదైతే ఈరోజు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉందో దానికి పూర్తిగా సహకరించండి. ఈరోజు ఒక బస్సులో ప్రయాణించాలంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, బుట్టలు ఎత్తుకొని పోయేవాళ్ళు, లేకపోతే 5-10 కిలోమీటర్లో సిటీ ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు, పిల్లలు ఉంటారన్న. వాళ్ళకు కూడా ఇంతకుముందు బస్ పాస్లు ఉంటాయి, లేకపోతే డైలీ పాస్లు తీసుకెళ్తారు, లేకపోతే మంత్లీ పాస్లు ఉంటాయి. వీళ్ళకు మాత్రమే అదే గవర్నమెంట్కి వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ పాస్లు అదే వీళ్ళు ఫ్రీ చేసిరన్న. అంతకు మించి వీళ్ళు ఏమో ఇంతకుముందు ఆటోలో ఎక్కిన వాళ్ళు కాదు, ఇంతకుముందు ఏదో బస్ కోసం వెయిట్ చేయకుండా ఆటోలో ఎక్కిన వాళ్ళు కాదు. దయచేసి ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకొని మీకు ఏ విధంగా సాయం చేయగలరో ఆ విషయాన్ని మాత్రమే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. కానీ అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆలోచనలలో మీరు పావులుగా కాకూడదనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మీ దృష్టికి ఈ వీడియోని తీసుకురావడం జరుగుతుంది.